ఆయన్ని కలవడానికి వచ్చాను. ఆయనతో 2 మాటలు కూడా మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళారు ఏమో. నేను మళ్ళీ ఆయన్ని కలవడం ఎలా? కలుస్తాను. ఆయన నిన్ను తప్పకుండా కలుస్తారు. ఇలా ఈ చెట్టు ఉంది చూసావా? దీని ఆకు వచ్చి నీ నెత్తి మీద పడితే దాని అర్థం ఏంటో తెలుసా? దయ్యం వచ్చిందని దాని అర్థం. ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నీ గణపతయ్యని 4 తన్ని పనిలోంచి వెళ్ళగొట్టించేస్తాను. పనిలోంచి తీసేస్తారా? ఎందుకా? పని వాళ్ళ పెళ్ళాలు సింగారించుకుని అక్కడెక్కడ తిరగటం పెద్దయ్య గారికి ఇష్టం లేదు కనుక. మంచిగా చెప్తే నీకు అర్థం కాదనుకుంటాను. సరే అయితే నీ మొగుడి ఉద్యోగం పీకించి పారేస్తాను, బాగుంటుందా? చెప్పు చెప్పు. ఇంకోసారి బయటికి వెళ్తావా? వెళ్ళవు కదూ? తప్పొప్పుకో. నువ్వేదో చెట్టు ఆకు అన్నావు కదా, అదేందని అడుగుతున్నాను. అదా, అక్కడ అమ్మాయి తల మీద చెట్టు మీద నుంచి ఆకు పడటం నేను చూశాను. ఆ సమయంలో అక్కడ శేఖర్ బాబు గారు ఉన్నారు. అమ్మా, ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి ఆ చెట్టు కింద వెళ్లి నిలబడితే అప్పుడే ఆ నిలబడ్డ అమ్మాయి మీద ఆ చెట్టు ఆకు వచ్చి పడిందనుకో, అప్పుడు ఆ అమ్మాయికి ఎదురుగా ఎవరు నిలబడి ఉంటే అతనే ఆ పిల్లని చేసుకుంటాడని అంటారు. అదంతా పిచ్చివాగుడు. అమ్మా, నువ్వు అలా అంటే ఎలా? ఊళ్ళో వాళ్ళంతా అలానే అంటున్నారు కదా. చాలు, ఈ గోల ఇంతటితో వదిలిపెట్టు. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఈ సంగతి పొరపాటును కూడా ఎవరితోనన్నా అన్నావో నీ నాలుక కోసేస్తాను. ఈ పిల్ల వల్ల ఇంకేం ఉపయోగం లేదు. ఇది ఇక్కడే ఉంటే నాన్నగారి కంట పడుతుంది. అలా జరగడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. దాని సంగతి త్వరగా ముగించేయండి. నానా శేఖర్, ఆయన ఏదో ముఖ్యమైన పని మీద రమ్మన్నారు. ఆయన ఏం చెప్పినా ఏం నోరెత్తకుండా వినాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవ జరగకూడదు. అంటే నేనే గొడవ చేస్తున్నట్టు అంటున్నావే? కొంచెం అదేదో ఆయనకు కూడా చెప్పకూడదా? అంటే నాకు పని వాళ్లకు తేడా లేనే లేదంటావా? ఆయన మాటకి సరే అనమంటే అలా ఎందుకని అనుకుంటావు? కొంచెం ఆయన్ని అర్థం చేసుకొని పోవచ్చుగా. తమరి కుటుంబంలో కుమారరత్నయోగం రాసి ఉంది. ఆ పుత్రుడు మీ వంశ గౌరవ మర్యాదలను మరింత పెంచుతాడు. జంటపుత్రుల యోగం కనిపిస్తోందయ్య గారు. జంటపుత్రులు అంటే ఏమిటి? కవలలు. కానీ జరిగిందేమిటి? కొడుకులకు బదులు కూతుళ్ళు. ఇక నా సంగతి తెలుసా? ఇప్పుడు కూడా వీలు చిక్కితే డజను మంది పిల్లల్ని పుట్టించగలను. కానీ నీ కొడుకులిద్దరికీ మగతనం లేదు. ఒక్క కొడుకుని కూడా పుట్టించలేకపోయారు తమరు. వీళ్ల వల్లే ఈ రోజు ఒక్క పైసా కూడా విలువ చేయనివాడు అందరి ముందు నా ముఖం మీద ఉమ్మేసెడిపోయాడు. అయ్యగారు, నేను మళ్లీ చదివి చూశాను. అది తప్పకుండా జరిగి తీరుతుంది. తమరి కుటుంబంలో పుత్రయోగం ఖచ్చితంగా ఉంది. వచ్చే ఏడాదే ఈ ఇంటికి ఓ చిన్నారి రాబోతున్నాడు. ఎట్టా వస్తాడండి? ఎట్టా వస్తాడు? ఈ ఇద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళు? అది నాకైతే తెలియదు. కానీ నేనొకటైతే ఖచ్చితంగా చెప్పగలను. మీ జాతకంలో మనవడు రాసిపెట్టి ఉన్నాడు.